భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వేసవిలోనూ క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు ఖాళీగానే ఉన్నాయి. సాధారణంగా వేసవి సెలవుల్లో ప్రత్యేకించి పరీక్ష ఫలితాలు వెలువడిన వెంటనే మొక్కులు తీర్చుకునే భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతుంది. దర్శనానికి భక్తులు వేచి ఉండే వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లతో పాటు ఆ క్యూ లైన్లు కూడా కిలోమీటర్ల మేర వ్యాపిస్తాయి. ఈ ఏడాది మాత్రం భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. గతేడాది ఎన్నికల నేపథ్యంలో మే 1 నుంచి 10వ తేదీ వరకు 7,04,760 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఏడాది కూడా అదే సంఖ్యలో 7,04,689 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఏడాది వేసవి సెలవుల్లో రద్దీ పెరగకుండా సాధారణంగానే ఉండటానికి పహల్గాం ఉగ్రదాడి, యుద్ధమే కారణమని టీటీడీ అభిప్రాయపడుతోంది. గతేడాది ఎన్నికలున్న క్రమంలో ఈ ఏడాది వేసవికి రద్దీ విపరీతంగా ఉంటుందని టీటీడీ అధికారులు అంచనా వేసినప్పటికీ ఉద్రిక్తతల నేపథ్యంలో సాధారణ రద్దీ నెలకొంది. తిరుమల అత్యంత రద్దీతో కూడుకున్న ప్రదేశం కావడంతో చాలా మంది భక్తులు యుద్ధ పరిస్థితి చక్కబడిన తర్వాత స్వామి దర్శనానికి వెళ్లవచ్చనే అభిప్రాయంతో తమ పర్యటనను వాయిదా వేసుకుంటున్నట్లు తెలుస్తా ఉంది. ఈ నెల 1, 2వ తేదీల్లో మినహా ఏ రోజు కంపార్ట్మెంట్లు పూర్తి స్థాయిలో నిండలేదు. దీంతో కేవలం 7 నుంచి 12 గంటల్లోపే భక్తులు శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమవుతున్నారు.